హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే ఏం చేయబోతున్నానో ఏం కర్రీ వండబోతున్నాను అనేది వ్లాగ్లో చూసేయండి. ఫుల్ వ్లాగ్ అయితే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందైతే ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాను. నాకు అదంతా కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే పనులు అయితే స్టార్ట్ చేస్తాను నేను. నెక్స్ట్ మొత్తం కూడా ఇలా క్లీన్ చేసేసుకుని పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ అన్నీ చూస్తానండి. పనులు అయితే ముందు మొత్తం హాలు ఇలా గది కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఇవాళ అయితే నేను పచ్చి రొయ్యల కర్రీ వండబోతున్నానండి. పచ్చి రొయ్యలు అయితే తెచ్చుకున్నాను ఇవాళ వండుదామని. అవి కూడా చూపిస్తాను. ఇలా అయితే ముందు బట్టలు అయితే ముందుగా నానబెట్టేసుకున్నాను. మొత్తం బట్టలన్నీ కూడా ముందుగా ఇలా నానబెట్టేసుకుని నెక్స్ట్ అయితే ఉతికేసిన తర్వాత వంట అనేది స్టార్ట్ చేస్తాను. అందరూ ఎలా చేస్తారని తెలీదు, నేనైతే ఎలా చేసుకుంటారని చూపిస్తున్నాను. రోజు ఇదేనా, ఇలా ఇంటి పనులేనా వంటలేనా అని అనుకుంటారేమో. నేను ముందు ఫస్ట్ కదండి ఛానల్ అయితే మొదలెట్టడం, నాకు కొద్దిగా అలవాటు అవుతూ ఉంది. వీడియోస్ కూడా ఇలా రోజు ఏం పెట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇలా కొద్దిగా అయితే ఇలా నేర్చుకుంటూ ఉన్నాను నేను. యూట్యూబ్ అయితే నా వీడియోస్ మీరు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలండి, ఇంకా చేయాలి అని అలా అనుకునే వాళ్ళైనా కూడా కామెంట్స్లో చెప్పొచ్చు నాకు. అంటే నేను ఇది ఫస్ట్ టైం కదా, అలా అయితే నేర్చుకుంటున్నాను. నేను ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఓకే, అందరూ అయితే ఏమనుకోవద్దు. నెక్స్ట్ పనులు అయితే చూపిస్తాను. బట్టలు ఉతకడం అయిపోయింది, ఇప్పుడైతే ఆరబెట్టడం కూడా అయిపోయింది. ఇప్పుడైతే పచ్చి రొయ్యలు కర్రీ వండాలి. ఇదైతే పచ్చి రొయ్యలు. ఓకే, 3 ఆనియన్స్ అలాగే 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కట్ చేస్తాను. ఆనియన్స్ కట్ చేయడం అయితే అయిపోయింది. ఇవి మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా ఇలా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను. నేను స్టైల్ ఎలా వండుకుంటాను అనేది చూపిస్తున్నాను. నేను పెద్ద కాదు, నేను నార్మల్గానే వండుకుంటాను. అంటే నాకు వచ్చిన స్టైల్ అయితే చూపిస్తున్నాను. బ్యాచిలర్స్ అయితే నా వంటలు బాగా ఉపయోగపడతాయి. కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుని ఇలాగైతే కలిపి పెట్టేసుకున్నాను. ఇవి బాగా రంగు మారేంత వరకు కూడా ఫ్రై చేసుకొని 5 మినిట్స్ అయితే నెక్స్ట్ అయితే లోపు మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అందులో అయితే ముక్కలు ఎక్కువైపోతాయేమో అని కొద్దిగా తీసుకుని ఉప్పు కారం అయితే ఇలా కలిపి పెట్టుకున్నాను. చాలా పుల్లగా అయితే ఉంది టేస్ట్. నెక్స్ట్ అయితే ఆనియన్స్ లోపు ఇలా ఫ్రై అయ్యాయి. ఫ్రై అయిన ఆనియన్స్లో అయితే పచ్చిరొయ్యలతో పసుపు కలిపెట్టుకుని కొన్నాను కదా, ఇలా పసుపు కలిపెట్టుకున్న పచ్చిరొయ్యలు అయితే వేసేసాను. వేసేసి ఇలా అయితే ఫ్రై చేసుకున్నాను. కొద్దిగా అలాగైతే మగ్గనిచ్చాను. మగ్గనిచ్చిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు అయితే మళ్ళీ వేసుకున్నాను. కొద్దిగా ముందు వేసాం కాబట్టి కొద్దిగా వేస్తే చాలు. ఇందులో వేసి ఇలా అయితే ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను. ఈలోపు ఇవి మగ్గేలోపు చిన్న పనులు ఏమైనా ఉంటే అవి కూడా చేసేసుకున్నాను. ఈ లోపు అయితే ఇది బాగా మగ్గనివ్వనమాట, రంగు మారేంత వరకు. ఈలోపు ఇందులోకే జీలకర్ర, 4 వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర అయితే దంచుకున్నాను. కచ్చపచ్చగా దంచుకుని వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కచ్చపచ్చగా దంచుకుని పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే ఇవి ఇలా వేగాయి కదా, ఇందులోనే 2 స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను. కారం వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టుగా మొత్తం అయితే కలుపుకొని పెట్టుకోవాలి. మొత్తం ఇంత కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి అయితే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అయితే వేస్తున్నాను. మామిడికాయ ముక్కలు అయితే వేసి ఇవి కూడా కొద్దిగా ఇలా ఫ్రై చేసుకుని
ఇప్పుడు ఇందులోకి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఇందులోకి కారం కొద్దిగా సరిపోలేదు అనేసి కారం అయితే వేసుకున్నాను. కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చండి. నేనైతే ఇంత వేసాను. ఇందులో ఇప్పుడైతే గ్లాస్ ఆఫ్ వాటర్ మొత్తం వేస్తున్నాను. వాటర్ మొత్తం వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మొత్తం అంతా కలిపి పెట్టుకుని కాసేపు మగ్గనిద్దాం. ఇలా మూత పెట్టుకుని కాసేపు మగ్గనిచ్చిన తర్వాత కర్రీ అయితే ఇలా ఉంది. ఇందులోకి ఏంటంటే ఇప్పుడు కొద్దిగా ధనియా పౌడర్, అలాగే ఇందాక నేను దంచి పెట్టుకున్నాను కదా, చూపించాను ఇందాక, వెల్లుల్లి జీలకర్ర కచ్చపచ్చగా దంచుకుని ఇలా అయితే వేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా వేసుకుని మొత్తం అంతా కలిపి పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గనిస్తే తర్వాత అయితే కర్రీ ఇలా రెడీ అయిపోతుంది. కొత్తిమీర వేసి దింపేసుకుంటే పచ్చి రొయ్యలు మామిడికాయ కర్రీ అయితే రెడీ. మీ అందరికీ నచ్చితే వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.